గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. చాలామంది జియో కాయిన్స్ ఏ విధంగా ఎర్న్ చేయాలి అనేసి కొత్త వీడియోస్లో కూడా కామెంట్స్ అనేవి పెడుతున్నారండి. సో ఆల్రెడీ మనం జియో కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనేసి ఇప్పటివరకు 6 వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో 6 నుంచి 7 వీడియోస్ చేశాము. కానీ కొత్త వీడియోస్లలో కూడా మళ్ళీ జియో కాయిన్స్, జియో స్పియర్ బ్రౌజర్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేసి కొంతమంది కామెంట్స్ పెట్టడం వల్ల ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను వీటి గురించి. సో మీరు ఏం చేయాలి అంటే జియో కాయిన్స్ ఎర్న్ చేయాలి అని అంటే ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో ఈ విధంగా మీరు టైప్ చేయాలండి. JIOSPHERE జియో స్పియర్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక సెర్చ్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఈ సెర్చ్ రిజల్ట్ పక్కన ఇన్స్టాల్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు పూర్తిగా జియో స్పియర్ బ్రౌజర్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు కింద ఓపెన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. జియో స్పియర్ కింద ఈ ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ ఓపెన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ జియో స్పియర్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని 3 సార్లు మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏం జరుగుతుంది అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అగ్రీ చేయమని అడుగుతుంది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని మీరు అగ్రీ చేయండి. అగ్రీ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బ్రౌజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ బ్రౌజర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇలా వస్తుందన్నమాట. మీరు ఖచ్చితంగా సెట్ యాజ్ డిఫాల్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలండి. ఎందుకు అంటే దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీకు కాయిన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే మీకు వచ్చే ప్రతి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లిక్ చేయగానే మీ యూసేజ్ మొబైల్లో మీరు చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా జియో స్పియర్ బ్రౌజర్లో ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే మీరు మొబైల్లో చేసే ప్రతి యాక్టివిటీ జియో స్పియర్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుందో అప్పుడు మాత్రమే మీకు ఎక్కువ కాయిన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా సెట్ యాజ్ డిఫాల్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్రోమ్ ఒకటి చూపిస్తుందండి. దాంతోపాటు మీకు అదర్ బ్రౌజర్స్ ఏమైనా ఉంటే అప్లికేషన్లో అవన్నీ చూపిస్తుంది. వాటన్నిటిని వదిలేసి ఇక్కడ జియో స్పియర్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు దీనికి టిక్ మార్క్ పెట్టాలండి. సో జియో స్పియర్కి మాత్రమే మీరు టిక్ మార్క్ అనేది పెట్టాలి. దీనికి మాత్రమే టిక్ మార్క్ మీరు పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ కింద మళ్ళీ సెట్ యాజ్ డిఫాల్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ ఆప్షన్ ఏదైతే ఉందో ప్రొఫైల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఈ ప్రొఫైల్ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. ప్రొఫైల్ సింబల్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుందండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సైన్ ఇన్ అనేటటువంటి ఒక ఆప్షన్ అడుగుతుంది చూడండి. ఈ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు నిక్ నేమ్ అని అడుగుతుందండి. సో మీరు మీ నేమ్ ఏ విధంగానైనా ఇవ్వచ్చు. సో మీరు సేఫ్ సైడ్ ఉండాలి అంటే ఒకవేళ ఫ్యూచర్లో కేవైసీ ఇటువంటి ఏమన్నా చేసుకోవాల్సిన నీడ్ అయితే ఉందనుకుంటే అప్పుడు మీరు మీ ఒరిజినల్ నేమ్ ఇవ్వడమే బెటరు. వీళ్ళు నిక్ నేమ్ అని అడిగారు, పర్లేదు. మీ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే పాస్పోర్ట్ కానీ దాని మీద నేమ్ ఎలా ఉంటుందో అలా మీరు నిక్ నేమ్ మీద ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ కింద మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంట్రీ చేయండి. కేవలం ఇండియన్ యూజర్స్కి మాత్రమే ఇది వర్క్ అవుతుందండి. సో మీరు ఇండియన్ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండేటటువంటి ఇండియా మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత కింద గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీ మొబైల్ నెంబర్కి మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది అయితే వస్తుందన్నమాట. ఆ ఓటీపీని మీరు ఎంట్రీ చేయాలండి. ఇక్కడ ఆ ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓటీపీని ఇక్కడ మీరు ఎంట్రీ చేసిన తరువాత కింద సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 3 ఏదైతే ఉన్నాయో ఇవి ఆన్లో ఉండేలా చూసుకోండి. అంటే ఇదే కలర్లో ఉండేలా మీరు గ్రీన్ కలర్లో ఉండేలా మీరు ఈ సెట్టింగ్స్ అనేవి అయితే బ్లూ కలర్లో ఉండేలా ఉంచుకోండి. సో అంటే మీరు చేసేటటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో జియో స్పియర్లో అవన్నీ కూడా మీకు ఆన్లో ఉండాలండి. సో దాని తర్వాత మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక్కసారి బ్యాక్ కొడితే
ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇటువంటి ఒక బాక్స్ అయితే వస్తుందన్నమాట. గోల్డ్ అండ్ బ్లాక్ కలర్లో ఉండేటటువంటి బాక్స్. ఈ గోల్డ్ అండ్ బ్లాక్ కలర్లో ఉండే బాక్స్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి సైన్ ఇన్ టు ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు మీ జియో వ్యాలెట్ ఏదైతే ఉందో ఈ జియో వ్యాలెట్ జియోస్పియర్కి సంబంధించినటువంటి పాలిగాన్ మ్యాటిక్ అనేటటువంటి కంపెనీ వాళ్ళు రెడీ చేసినటువంటి వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ వ్యాలెట్ ఈ విధంగా వస్తుందండి. వచ్చిన తర్వాత మీకు జియో కాయిన్స్ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ లాస్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఈ సైన్ ఇన్ టు ఎర్న్ అనేటటువంటి ఈ స్టెప్ ఇది చేయకుండా మీరు అప్లికేషన్లో ఎన్ని యాక్టివిటీస్ చేసినా మీకు కాయిన్స్ అనేవి రావండి. సో ఇక మీరు గోల్డ్ కలర్ బాక్స్ ఏదైతే ఉందో ఇంకోసారి చూపిస్తున్నా, ఈ గోల్డ్ కలర్ బాక్స్ని మీరు ఖచ్చితంగా క్లిక్ చేయండి. గోల్డ్ కలర్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ టు ఎర్న్ అని వస్తుందండి. ఆ సైన్ ఇన్ టు ఎర్న్ మీద మీరు క్లిక్ చేయండి. సైన్ ఇన్ టు ఎర్న్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక వ్యాలెట్ అయితే రెడీ అవుతుంది అనమాట. సో ఈ వ్యాలెట్ ఏదైతే ఉందో వ్యాలెట్ అనేది రెడీ అవుతుంది. ఈ వ్యాలెట్లో మీకు మీరు ఎర్న్ చేసిన కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మీకు అప్లికేషన్ అయితే ఈ విధంగా రెడీ అవుతుందండి. సో అప్లికేషన్ రెడీ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా వెబ్ పేజెస్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్స్ ఇవన్నీ ఉన్నాయి. వేటిని కూడా మీరు క్లిక్ చేయకండి. వేటిని కూడా మీరు క్లిక్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి ఏడి అనే నంబర్ ఏదైతే ఉందో దీని మీద డిపెండ్ అయ్యే మీకు కాయిన్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ఏడి అనే ఆప్షన్, ఈ ఏడి అనే యాడ్స్ నంబర్ అనేది ఎంత ఫాస్ట్గా పెరిగితే మీకు అంత స్లోగా అంత తక్కువగా కాయిన్స్ అనేవి వస్తాయండి. సో మీరు కాయిన్స్ ఎర్న్ చేయాలంటే సింపుల్ థింగ్ అండి. మీరు పేజ్ని ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వాచ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. ఈ వాచ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. ఈ వాచ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లే ఆల్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ ప్లే ఆల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు కంటిన్యూస్గా ఇక్కడ వీడియోస్ అయితే ప్లే అవుతాయి అనమాట. ప్లే అయిన తర్వాత మీకు కాయిన్స్ అనేవి వస్తాయి. సో ఇది కాకుండా ఇంకా మీకు ఎక్స్ట్రా ఆప్షన్ ఏదన్నా ఉంది అంటే చూపిస్తానండి. మళ్ళీ జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కూడా ఇంకొకటి వాచ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. వాచ్కి ఎదురుగా వ్యూ ఆల్ అని ఉంది. సో ఈ వ్యూ ఆల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎన్నో వీడియోస్ వస్తాయండి. సో ప్రతి కేటగిరీలో ఉండే వీడియోస్ని మీరు ప్లే చేయండి. సో ఎవరికి ఎక్కువ కాయిన్స్ వస్తాయి అంటే మినిమం పర్ డేకి అట్లీస్ట్ ఒక 5 గంటలైనా ఈ జియోస్పియర్ బ్రౌజర్ ఏదైతే ఉందో దీంట్లో ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాచ్లో ఉండేటటువంటి వీడియోస్ వీటిని ఎవరైతే ప్లే చేస్తారో వాళ్ళకు మాత్రమే మంచి ఎర్నింగ్స్ అనేవి వస్తాయి. సో జస్ట్ ఊరికి అలా నామమాత్రంగా జస్ట్ అలా ఓపెన్ చేసి క్లోజ్ చేసి వెళ్ళిపోతే రావండి. ఖచ్చితంగా ఈ వాచ్ సెక్షన్లో ఉండేటటువంటి వ్యూ ఆల్లో ఉండే వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కంటిన్యూస్గా ప్లే చేస్తే మీకు ఖచ్చితంగా కాయిన్స్ వస్తాయి. నిన్న మన గ్రూపులో ఒక అతనికి 138 కాయిన్స్ ఒక్క రోజులో వచ్చాయండి. అతను 138 కాయిన్స్ ఎర్న్ చేయడానికి దరిదాపు 12 గంటలు ఈ అప్లికేషన్లో ఉండేటటువంటి వీడియోస్ని ప్లే చేసి వదిలేశాడనమాట. దానివల్లనే అన్ని కాయిన్స్ అనేవి వచ్చాయి. జస్ట్ నామమాత్రంగా అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే కాయిన్స్ అయితే రావు. సో ఇదేనండి టోటల్ ప్రాసెస్. మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఎవరు వీటి జోలికి అయితే వెళ్ళకండి. ఇక్కడ ఉండేటటువంటి వీటి జోలికి అయితే వెళ్ళకండి. ఇక్కడ ఉండే వెబ్సైట్స్ ఇవన్నీ కూడా మీకు కాయిన్స్ అనేవి ఇవ్వవు, యాడ్స్ నెంబర్ అనేవి పెంచుతాయి. వాటిని వదిలేసి మీరు కేవలం చేయాల్సింది ఏంటి అంటే ఈ వాచ్ సెక్షన్లో అయితే ఉన్నాయో ఇక్కడ ఉండేటటువంటి ఒక వాచ్ సెక్షన్ జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉండేటటువంటి వాచ్ సెక్షన్, ఈ వాచ్ సెక్షన్లలో ఉండేటటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కంటిన్యూస్గా ప్లే చేయండి. కంటిన్యూస్గా ప్లే చేస్తే మీకు ఖచ్చితంగా జియో కాయిన్స్ అనేవి వస్తాయి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.